అందరికీ నమస్తే అండి. మొన్న మేమందరం కలిసి షాపింగ్‌కని వెళ్ళాము. మన సికింద్రాబాద్‌లోనేలెండి. షాపింగ్ అంతా అయిన తర్వాత ఎలాగో న్యాచురల్‌గా డిన్నర్ బయటే చేద్దామని డిసైడ్ అయ్యే ఉన్నాము. అక్కడ అబ్సల్యూట్ బార్బెక్యూకి వచ్చాము. చాలా మంచి ప్లేస్ అండి. అప్పుడప్పుడు వస్తుంటాం మేము ఇక్కడికి. ఇక్కడ ఏంటంటే యాంబియన్స్ బాగుంటుంది. ఎక్కువ క్రౌడెడ్ ఉండరండి. మామూలుగా ఉంటారు జనము. ఈసారి ఏంటంటే పక్కన ఏదో బర్త్డే పార్టీ అవుతున్నట్టుంది. కొంచెం హడావిడి ఎక్కువ ఉంది. ఇంకా ఒక సైడ్ మొత్తం యాక్చువల్లీ చెప్పాలంటే మొత్తం మా ఫ్యామిలీకే ఆ సెక్షన్ అంతా ఉన్నట్టుందనమాట. చాలా బాగుంది. మా రవళి, వైష్ణవి ఆల్రెడీ కూర్చొని ఉన్నారు. అభిరామ్కి హై చైర్ తెచ్చిచ్చారు. మేము యాక్చువల్లీ నేను మా హస్బెండ్ వేరే షాప్కి వెళ్ళి లేట్గా జాయిన్ అయ్యామన్నమాట. ఈ లోపల మా పిల్లలు వచ్చేసి కూర్చొని ఉన్నారు. మేము ఇప్పుడే వచ్చాము. మా విమల్ అంటున్నాడు, మమ్మీ మీరే లేట్ అని. కానీ అక్కడ ఇంకేం డిన్నర్ స్టార్ట్ కాలేదులేండి. ఒకసారి సరదాగా ఆ ప్లేస్ మీకు చూపించేస్తాను. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఇలాంటి ప్లేసెస్ ఏంటంటే మనకు మన మైండ్ ఫ్రీగా ఉంటుంది. ఇంట్లో ఉంటే ఉండదా అని అనుకోవచ్చు. ఇల్లు అసలు ప్రపంచంలో అన్ని ప్లేసెస్ కంటే ఇల్లును మించిన ప్లేస్ లేదండి. కానీ అప్పుడప్పుడు మనము మన ఫ్యామిలీతో బయట ప్రపంచాన్ని కూడా చూడాలండి. అంటే మీకు కుదిరిద్ది, మీకు ఇలాంటి ప్లేసెస్కి వస్తారు అని కూడా కొందరు అనొచ్చు. అందరము ఇలాంటి ప్లేసెస్కే రావాలి, ఓన్లీ తినడానికే రావాలని ఏం లేదండి. మనం సరదాగా ఒక గంట సేపు ఏదైనా గుడికి వెళ్ళి కూర్చునైనా రావచ్చు మొత్తం ఫ్యామిలీ, తప్పేం లేదు. కానీ ఇంటి నుంచి మనుషులు అప్పుడప్పుడు బయట ఫ్యామిలీతో బయట తిరుగుతూ ఉండాలి. ఎందుకు తిరగడం అంటే బండ్లు వేసుకొని కార్లు వేసుకొని ఎక్కడికంటే అక్కడ వెళ్ళిపోయి ఆ ప్లేసెస్ని అంతా క్రౌడెడ్ చేసి ఇప్పుడు మనం కొన్ని చూస్తున్నాం. ఎక్కడ ఏది ఉంది, ఒక వాటర్ ఫాల్స్ ఉంది అంటే అక్కడ జనాలు గుమిగూడిపోవడం, ఏదన్నా మాల్ ఓపెనింగ్ ఉంది అంటే మొత్తం తొక్కిసలాట చేయడం. ఇలా కాదు. ఇలా కాకుండా మామూలుగా మన ఇంటి దగ్గరలో ఉన్న ప్లేసెస్, ఏ ప్లేస్కైనా సరే ఒక అరగంట వెళ్ళి కూర్చొని రావచ్చు. పిల్లల్ని సరదాగా తీసుకెళ్ళి కూర్చొని రావచ్చు. ప్రతి ఏరియాలో ఏదో పార్కులో గుళ్ళో ఏవో ఉంటాయి కదా. కొద్దిసేపు అట్లా బయటికి వెళ్ళి వస్తే మన మైండ్ చాలా ఫ్రీ అవుతుందండి. ప్రతి ఒక్కరికి ఏదో ఆలోచనలు, ఆలోచనలు ఏవో ఉంటాయి కదా. వాటి నుంచి కొంచెం ఫ్రీడమ్ పొందడానికి మాత్రమేనండి. అంతేగాని పద్దాక ఊరు మీద పడి తిరగడము, అనవసరమైన చోటల్లో డబ్బులు ఖర్చు చేయడము ఇది కాదు కాన్సెప్ట్. ఏదో కుదిరినప్పుడు మేము ఇలాంటి ప్లేస్కి వస్తాము. లేదు అంటే మేము ఇంట్లో కూడా మామూలు సింపుల్ లంచ్ వండుకొని మేము అందరం కలిసి ఎంజాయ్ చేస్తామండి. నేను మీకు ఇంతకుముందే చెప్పాను. మేము ఎలాంటి సిచ్యువేషన్నైనా, ఏ ప్లేస్నైనా, ఎలాంటి ఫుడ్నైనా మేమందరం కలిసి గ్యాదర్ అయ్యామంటే చక్కగా ఎంజాయ్ చేస్తామండి. ఇదే ఉండాలి, ఇలా ఉండాలి, ఇంత కాస్ట్లీ ప్లేసెస్కి వెళ్ళాలి, లేదు ఇలా కాస్ట్లీ తిండిలు తినాలి, అలాంటిది ఏమి ఉండదండి. ఈ పాటికి నా వీడియోస్ చూసి నా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ మా లైఫ్ స్టైల్ అర్థమైపోయి ఉంటుంది. మా కాన్సెప్ట్ ఒకటే అండి. మనం సంతోషంగా ఉండి మన పిల్లల్ని సంతోషమైన వాతావరణంలో ఉండేలా చేయాలండి. పెద్దవాళ్ళుగా అది మా బాధ్యత అని నేను మా వారు ఎప్పుడు అనుకుంటాం. మీరు వెళ్ళండి నాన్న, మాకు నీరసంగా ఉంది, మేము వద్దులే, మేము అవసరం లేదని మేము అనం. మేమే ఇంకా కొన్ని ప్లేసెస్కి మేము ప్లాన్ చేసి పదండి నాన్న మనం వెళ్దామని వెళ్తామన్నమాట. మీరు ఈ పాటికి చూసే ఉంటారు. మా విమల్, రాహుల్ మా అబ్బాయిలు, మా వైష్ణవి, రవళి వీళ్ళు కూడా చక్కగా ఎక్కడైనా మింగిల్ అవుతారు, ఎక్కడైనా అడ్జస్ట్ అవుతారు, చక్కగా ఎంజాయ్ చేస్తాం. మాకేంటంటే మనం కలిసి బయటికి వెళ్ళడం ముఖ్యం, లేదా కలిసి ఇంట్లో ఉండడం ముఖ్యం. అదొకటేనండి. ఇంకా ఇక్కడ ఉన్న రకరకాల ఫుడ్ ఐటమ్స్ అన్లిమిటెడ్ అనే కానీ ఇన్నిట్లో ఏదో కొన్ని మనం తినగలిగినాయి. సరదాగా అన్నీ ఒకసారి చూసేద్దామని మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నానండి. రకరకాల కాంబినేషన్స్ అండి, ఏవి కావాలంటే అవి. నిజంగా చాలా మెచ్చుకోవాల్సిన విషయం అండి. రెస్టారెంట్ బిజినెస్ అంత మామూలు విషయం కాదు. ఈ మధ్య మనం కొన్ని వింటున్నాం, శుభ్రత లేకుండా ఇలా రేడ్స్ జరిగి కొన్ని రెస్టారెంట్స్ అయితే మూతపడే సిచ్యుయేషన్స్ వచ్చినవి కూడా ఉన్నాయి.
కానీ ఇక్కడైతే అలా కాదండి. మేము ఇంతకుముందు కూడా చూసాము. ఇది చాలా నీట్‌గా, క్లీన్‌గా ఉంది. స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. డెజర్ట్ సెక్షన్ చూడండి ఎన్ని రకాల కేకులున్నాయో. చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంకా ఇదొచ్చేసి మూంగ్ దాల్ హల్వా అంటండి. మళ్ళా మినీ గులాబ్ జామున్స్. ఈ ఏంటంటే ఫ్రైడ్ ఐస్ క్రీమ్‌కి టాపింగ్స్ అనమాట. చాక్లెట్ టాపింగ్స్. రకరకాలు పిల్లలందరూ వచ్చి అంటే ఇంకొక పార్టీ కూడా ఉన్నారు కదా! బర్త్‌డే పార్టీ. పిల్లలందరూ వచ్చి కౌంటర్ దగ్గర ఒక్కొక్కటి తీసుకొని వెళ్తున్నారనమాట. ఏంటంటే అన్‌లిమిటెడ్ వెరైటీస్ ఫుడ్ అనేసరికి అందరికీ ఒక విధమైన ఆనందం. ఏంటో మాక్టైల్స్ అంటండి. ఇంకా వీటి జోలికి మేమేం వెళ్ళలేదులెండి. ఇవేంటంటే కబాబ్స్, షీక్ కబాబ్, చికెన్, ప్రాన్స్, ఫిష్, పైనాపిల్ ఇంకా వాటర్‌మెలన్. ఈ డిప్స్ ఏమో గార్లిక్ మయోనీస్, మస్టర్డ్ మయోనీస్, ప్లెయిన్ మయోనీస్ ఇచ్చారు. చాలా బాగుందండి. అంటే ఆ కాంబినేషన్ చాలా చక్కగా ఉంది, టేస్టీగా ఉంది. ఇంకా మెల్లమెల్లగా మేము ఎర్లీగానే వచ్చామండి. మేము 7:30 వరకు వచ్చేసాము డిన్నర్ ప్లేస్‌కి. సో, మెల్లమెల్లగా ఒక్కొక్కటి టేస్ట్ చేస్తున్నాము నిదానంగా. చాలా టైం ఉంది కదా! మెల్లగా తిందామని. ఇప్పటివరకైతే స్టార్టర్సే అవుతున్నాయి. అభిరామ్ అయితే ఏదో ఒకటి తింటున్నాడు. అర్జున్ బాబుకి మాత్రం హోమ్ ఫుడ్డేనండి. వైష్ణవి ఇంటి నుంచే ఆయనకి హోమ్ ఫుడ్ చేసుకుని వచ్చింది. చూస్తున్నాడు అందరి ప్లేట్లలో. అందరూ ఏదో తింటున్నారు, నాకు మాత్రం ఈ ఫుడ్ పెడుతున్నాడని. ఇంకా వాడికి అర్థం కాదులేండి. ఇంకా ఇక్కడ ఒక్కొక్క సెక్షన్కి వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తున్నాం అనమాట, ఏది తిందామనేసి. మా మా అర్జున్ని చూసి అక్కడ స్టాఫ్ వాళ్ళండి. అంటే ఈరోజు ఈ రెస్టారెంట్లో యంగెస్ట్ గెస్ట్ మా అర్జున్ బాబు అనమాట. స్టాఫ్ అమ్మాయిలైతే ఒకరి తర్వాత ఒకరు వచ్చి అర్జున్ అర్జున్ అని పలకరించడం, ఎత్తుకొని రెస్టారెంట్ అంతా తిప్పడం అసలు ఎంత సరదాగా అనిపించిందో. చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు స్టాఫ్. ఇంకా ఇక్కడ పానీపూరి తీసుకున్నాం. పానీపూరి మన ఫేవరెట్ కదా, చాట్ అది తీసుకున్నాము. చక్కగా ఉన్నాయి, టేస్టీగా. అదిగో చేసి ఇచ్చాడండి, బాగుంది అంటే ఒక్కొక్కసారి మనము బయట పానీపూరి చాట్ బండార్ కంటే హోటల్స్లో కొంచెం చప్పగా ఉంటుంది కదా, ఇక్కడ మాత్రం చాలా స్పైసీగానే చేశాడు. చాలా బాగుంది. అర్జున్కి ఏం అర్థం అవ్వట్లేదు కానీ ఏదో ఫీల్ అవుతున్నాడు చూడండి అర్జున్ బాబు. మా అభిరామ్ అయితే మొత్తం రెస్టారెంట్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాడండి. తినేది ఏం లేదు ఎప్పటిలాగానే. నేను చెప్తాను కదా, సరిగా ఏం తినలేదు, ఏవో అది ఇది కొద్దిగా తింటున్నారు. మా విమల్, రవళి పానీపూరి ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా ఈ డెజర్ట్ సెక్షన్కి తీసుకొచ్చి ఏం కావాలి నాన్న అంటే చూపిస్తున్నాడు. వాళ్ళ తాత అడుగుతున్నాడు, తాత నాకు ఈ కేక్ కావాలి, ఆ కేక్ కావాలని. స్వీట్ మూంగ్ దాల్ హల్వా చాలా టేస్టీగా ఉందండి. ఇంకా గులాబ్ జామున్ అయితే సరే నేను తర్వాత ఒకసారి చూసి వెళ్దాము, తర్వాత సర్వ్ చేసుకోవచ్చని ఏదో పెద్ద ఫుడ్ ఇన్స్పెక్టర్ లాగా అన్నీ చూస్తున్నానండి తెరిచి. నేను ఏమేమి ఉన్నాయో మెను అని. ఇన్ని రకాల వంటలండి. దాదాపు ఒక 100 వెరైటీస్ ఉంటాయి అనుకుంటా. పాపం అదైనా పనే కదండి, ఎంత హోటల్ అయినా. ప్రతిరోజు ఇన్ని వండి పెట్టడం అంటే అదో పెద్ద టాస్కే. ఇక్కడ వచ్చేసి సాలడ్స్, పికిల్స్, అప్పడాలు, ఘీ అవన్నీ ఉన్నాయి. చాలా బాగుంటుందండి ఈ ప్లేస్. మేము అప్పుడప్పుడు వస్తుంటాం కాబట్టి మాకు ఇది నమ్మకం. అండ్ క్లెన్లీనెస్ కూడా బాగా పాటిస్తారు వీళ్ళు. అదొకటి ఉంది, నీట్నెస్ అది. ఇంకా ఇక్కడ వాళ్ళు ఏంటంటే పక్కన ఒక ఫ్యామిలీ అంటే పెద్ద గ్రూపు బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు కదా, వాళ్ళు మమ్మల్ని వచ్చి అడిగారనమాట, ఇవాళ ఎవరిదన్నా బర్త్డే ఉందా మీలో అని. ఎవరిది లేదు అని అన్నాం. కానీ అయినా కూడా ఆ బర్త్డే క్యాప్స్ తీసుకొచ్చి పెట్టారనమాట. మా అర్జున్ బాబు పెట్టించుకోలేదు, ఆయనకి వాటర్ మెలన్ ఎలా తినాలా ఆలోచిస్తున్నాడు. మా అభిరామ్ కేక్ ఎంజాయ్ చేస్తున్నాడు. చూడండి, పిల్లలు ఇంట్లో ఉన్నా మనం ఏదో టేస్టీగానే వెరైటీగానే ఏదో ఇన్ని కాదులేండి, 100 వెరైటీలు ఏమి వండకున్నా ఏదో ఒకటి వండుకొని తింటాము. ఒక సేఫ్ అండ్ సౌండ్ ప్లేస్లో ఉంటాము. కానీ బయటికి వచ్చినప్పుడు పిల్లలకు కూడా అదొక సంతోషం, వేడుక. ఇంకా నాకు యాజ్ ఇట్ ఈజ్ నాకు సాలెడ్స్ అంటే చాలా ఇష్టం అండి. నేను ఒక బౌల్ ఫస్ట్ సాలెడ్స్ తీసుకున్నాను, తర్వాత బిర్యానీ సెక్షన్కి వచ్చాను. కొద్దిగా బిర్యానీ, రైతా తీసుకున్నా. చాలా టేస్టీగా, అంటే వీళ్ళవి వంటలు మైల్డ్గా బాగుంటాయి కదండి, అలా అనమాట. నేను ఇంకొద్దిగా సాలెడ్ తీసుకున్నా.
తీసుకొని ఇంకా టేబుల్ దగ్గరికి వచ్చాను. అర్జున్ చూస్తున్నాడు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాడు. ఇంకా చాలాసేపు నేను చెప్పాను కదా ఎర్లీగా వచ్చాము, మెల్లగా స్టార్టర్స్తో స్టార్ట్ చేసామని కబుర్లాడుతూ కూర్చున్నామండి. ఇంకా మా విమల్ బాబు ఏం తింటున్నాడో తెలుసా అండి, దాల్ రైస్ ఘీ. ఆ వెరైటీ తినాలనిపించిందంట. దాల్ జస్ట్ పప్పు, దాల్ తడక, రైస్, ఘీ చాలా బాగుంది. నాకు ఒక బైట్ పెట్టాడు, చాలా టేస్టీగా ఉంది. ఇంకా డెజర్ట్స్లో మా అబ్బాయి నాకు 2 రకాల ఐస్ క్రీము, కేక్, గులాబ్ జామున్ తెచ్చిచ్చాడు. మమ్మీ తిని చూసి ఎలా ఉందో చెప్పు అని. ఎలా ఉంటాయండి, సూపర్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. వెనకాల చూసారా వెయిట్రెస్ అమ్మాయి మా అర్జున్ వాళ్ళిద్దరూ ముచ్చట్లాడు అందరితో ఫ్రెండ్లీ అయిపోయాడండి. మేమున్న 2.5 అవర్స్లో అందరితో ఫ్రెండ్లీగా అయిపోయాడు. వాళ్ళు కూడా సరదాగా ఆడుకుంటున్నారు. అయితే ఈ ప్లేస్ మాత్రం మాకు చాలా నచ్చిందండి. నేను ఇంతకుముందే చెప్పాను కదా, ప్లేసు, ఫుడ్, టేస్ట్ ఇవన్నీ మాకు అనవసరం అండి. ఒక చోట బాగుంటాయి, ఇంకో చోట బాగుండవు. మేమందరం కలిసి గ్యాదర్ అవ్వడమే మాకు చాలా ముఖ్యం. మేము ఇలా బయటికి వచ్చి ఎంజాయ్ చేయడం మాకు ఇష్టం. అంటే మాకు కుదిరినంతలో పెద్ద పెద్ద ప్లేసెస్ ఏం కాదులేండి. అప్పుడప్పుడు వస్తుంటే ఏంటంటే కొంచెం మైండ్ రిఫ్రెషింగ్గా ఫీల్ అవుతుంది. ఇంకా ఇది ఎండ్ కాదండి, ఎండ్లో వాళ్ళు ఇంకొక ట్విస్ట్ ఇచ్చారు. మేము అన్నాం కదా మాది ఎవరిది బర్త్డే లేదు ఇవాళ అని. వాళ్ళు సరదాగా అర్జున్కి బర్త్డే కేక్ తీసుకొని వచ్చారు. యాక్చువల్లీ అర్జున్ ఇప్పుడు 10th మంత్, ఇంకా 2 months ఉంది ఆయన బర్త్డేకి. వీళ్ళు మాత్రం అడ్వాన్స్గా సెలబ్రేట్ చేయించారండి. ఏదో నాకు ఎందుకో స్వీట్గా అనిపించింది ఆ జెస్చర్. వాళ్ళకి అవసరం లేదు అంత ఉత్సాహం చూపించడం, కానీ ఏదో ప్రేమగా మీరు డబ్బులు ఇచ్చారు మేము వడ్డించామన్నట్టు కాకుండా వాళ్ళు చాలా ప్రేమగా సర్వ్ చేశారు. లాస్ట్లో ఈ ఎండింగ్లో ఈ ట్విస్ట్ అయితే చాలా స్వీట్ అండి. ఇంకా సరదాగా అక్కడ కేక్ కటింగ్ చేసి వాళ్ళే ఫోటో తీస్తున్నారు మేమందరం ఫ్యామిలీ వచ్చేలాగా. సో ఈ విధంగా మా అర్జున్ బాబుది బర్త్డే ఇన్ అడ్వాన్స్ అయిందనమాట. ఈ ఈ అమ్మాయి అండి అర్జున్ని చాలా ఎత్తుకొని ముద్దులాడింది, అక్కడ వెయిట్రెస్ అమ్మాయి. ఇంకా ఎండింగ్లో ఒక సెల్ఫ్ ఫోటో. బాయ్ అండి.